పేరుకి ఉచిత ఇసుక దందా దర్జాగా సాగుతోంది. ఇది అనేక సార్లు మనం మాట్లాడుకున్నటువంటి అంశం. అయితే అబ్బే అట్లాంటిది ఏమి లేదు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఉచిత ఇసుక అన్నటువంటి పాయింట్కి జగన్ కంటే తక్కువకి ఇస్తే చాలు, అసలైతే ఉచితం ఎక్కడా లేదు. పేరు పదే పదే ఉచిత ఇసుక అంటూ ఉచిత ఇసుక షరతులు వర్తిస్తాయి అన్నట్టు ఇంత రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అది జగన్ ప్రభుత్వానికి ఏడాదికి 750 కోట్లు తెచ్చిన ఇసుకకి 5 పైసలు ప్రభుత్వానికి రాకుండా ప్రజల నుంచి జగన్ టైంలో కంటే ఎక్కువ రేటుకి అమ్మితే ఇంకా దానివలన ఏం సాధించినట్టు అన్నది అనేక సార్లు నేను ప్రస్తావించే. పాపం చంద్రబాబు గారు కూడా అనేక సార్లు దానికంటే తక్కువ కన్నా ఇవ్వమని చెప్పేసి ఒత్తిడి తెస్తుంటే ఆ ఒత్తిడిని పక్కన పెట్టి అడ్డదిడ్డంగా దోచుకుంటున్నది బయట ఎవరో కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలేనని మనం చెప్పట్లేదు. ఆ పార్టీ గట్టిగా నమ్మేటటువంటి లేదా ఆ పార్టీని భుజాన వేసుకునేటటువంటి ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త 6 రూపాయలకి టన్ను ఇసుక తవ్వుతారట. యంత్రాలతో తవ్వే రోజుల్లో దోపిడీకి స్కెచ్, కూలీలతో తవ్వే రీచులు ఎప్పటికే ఇదేదంతా. లారీకి 5 నుంచి 6 వేల చొప్పున అదనపు వసూళ్లు, అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీల అండ అంటూ ఎక్కడికక్కడ దోపిడీ చేసేస్తున్నారు. పేరుకి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే అతి తక్కువకి వీళ్ళే బుక్ చేసుకుంటారు. తీరా చూస్తే ఆ రూపాయలేమి ప్రభుత్వానికి అంతే అంటారు. తీరా చూస్తే చేస్తున్నటువంటిదేమో దాని బదులు ఆ వచ్చినోడి దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు, వాడు అందుకని ఎక్కువగా అమ్ముకుంటున్నాడు. ఇందులో వీళ్ళ ఉద్దేశం తెలివైనటువంటి పని. ఇందులో 2 వార్తలు రాసుకొచ్చి, ఒకటి ఇది రాస్తూ మళ్ళీ జిల్లా ఎడిషన్లో నేను ఇంతకుముందే చెప్పినట్టు చెడుని చెవులోనున్ను మంచిని అరిచి చెప్పడం అన్నటువంటి కోణంలో ఇక్కడ ఇది చెడుని చంద్రబాబు గారు కాబట్టి చెవిలో చెప్తుంది. ఇదిగో గుంటూరు ఎడిషన్లో వచ్చినటువంటి వార్త. ఉచిత ఇసుకకి తూట్లు అంటూ లోడింగ్కి అదనపు వసూలు, వినియోగదారుడికి చేరేసరికి భారం, గాజుల లంకలో లారీలు ఆపే డ్రైవర్లు అన్నటువంటిది రాసుకొస్తున్నారు. ఇక్కడ పాప మా లారీలోళ్ళు రోడ్డు ఎక్కి చెప్తూనే ఉన్నారు, అయ్యా మా దగ్గర నుంచి ఎట్ట వసూలు చేస్తున్నారు అని చెప్పేసి అంతా చెప్తూనే ఉన్నారు. ఉచిత ఇసుక పాలసీ సూపరు, ప్రజలకి అంతా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. తీరా చూస్తే అక్కడ సమస్య ఏంటంటే, నేను అనేక సార్లు చెప్తున్నాను, ప్రభుత్వం ఈ తవ్వకం ఛార్జీలు అయ్యో పెట్టి దాంతోపాటుగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా పెట్టి ఒక డంపింగ్ యార్డుల్లో పెట్టి అక్కడ ఈ డంపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల్లో టన్ను ఇసుక, ఎన్ని టన్నులు కావాలో అన్ని టన్నులు పట్టుకుపోండి. ఎందుకు? ఈ తవ్వకము అక్కడ దాకా తీసుకురావడానికి అయింది కలిపి 100 రూపాయలు, టన్నులు 10 టన్నులు కలిపితే 1000 రూపాయలు. ఇది వసూలు చేసుకోమని చెప్పి అప్పుడు వీళ్ళకి ఇస్తే వీళ్ళు లారీలో ఇంటికి పట్టుకుపోతే 4000 5000 అవుతుంది కదా. అప్పుడు ఆ ఉచిత ఇసుక ప్రయోజనం ఉంటుంది. ట్రాక్టర్ 1500కు 2000కు ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు ట్రాక్టర్ 8000. ఒకప్పుడు లారీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు 12-15 వేలకు వచ్చింది. అది జగన్ ఉన్న టైంలో ట్రాక్టర్ ఇసుక 5000 అయ్యింది. అదే సందర్భంలో లారీ ఇసుక 15,000 అయ్యింది అని చెప్పారు. ఇప్పుడు 40,000 అవుతుంటే ఇంకా దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రభుత్వానికే ఆదాయం లేదు. అదే సందర్భంలో ఎవరు తింటున్నారు అన్నది ఓపెన్గా అదే పత్రిక రాసుకొస్తుంది. మారతారా అంటే దీన్ని డైవర్ట్ చేయడం ఎట్లా అన్నటువంటి దాని మీదనే నడుస్తుంది.